అందరికీ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చింటూ టాక్స్. ఓకే, ఈ వీడియోలో మనం నా ప్రీవియస్ కాలేజ్ వీడియో చేశాను. సో కాలేజ్ వీడియో తర్వాత ప్రిన్సిపల్ స్టేట్మెంట్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కిందనైతే సాయి కిరణ్ బండారి గారు అయితే కామెంట్ చేశారు. పీజీ గురించి డీటెయిల్స్ చెప్పండి అని కామెంట్ చేశారు. సో పీజీ కోర్సెస్ ఉన్నాయా, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటి ఫీజెస్ ఏంటి అని అడిగారు. సో ఈ వీడియో దానికి రిప్లై. సో ఈ వీడియో మొత్తం చూడండి, 2 minutes ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, ఫస్ట్ అయితే మా కాలేజ్లో ప్రజెంట్ అయితే పీజీ కోర్సెస్ లేవు. పీజీ కోర్సెస్ అవైలబుల్ లేవు. ఇంతకుముందు పీజీ కోర్సెస్ ఉండే, తెలుగు, కామర్స్ అండ్ ఎకనామిక్స్, ఈ 3 కోర్సెస్ ఉండే. సో దానికి ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఇయర్ అప్పుడు పీజీ తీసుకున్నారో, ఇప్పుడైతే పీజీ అయితే అవైలబుల్గా లేదు. యూనివర్సిటీ అయితే పీజీని మా కాలేజ్ నుంచి తీసేసుకుంది. సరే, ఎందుకు తీసేసుకుంది, రీజన్స్ అదేంటంటే, ఫస్ట్ వచ్చేసి ఫీజెస్ ముందు ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ కామర్స్ తీసుకోవాలంటే 13,000 అరౌండ్ 12,000 ఏమో ఉండే. సో తెలుగు, ఎకనామిక్స్ తీసుకోవాలంటే 8,000 ఆర్ 9,000 ఉండే ఫీజు ఇంతకుముందు. సో ఇప్పుడు వచ్చేసి యూనివర్సిటీ అనేది ఫీజెస్ అనేవి పెంచింది. కామర్స్ తీసుకోవాలంటే, పీజీ కామర్స్ తీసుకోవాలంటే మనకి 33,000 అప్రాక్సిమేట్లీగా కట్టాల్సి ఉంటుంది ఫీజెస్ లెక్క. సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ అండ్ తెలుగు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ 22,000 తీసుకోవాల్సి ఫీజు అయితే ఉంటుంది. సో అదే ప్రైస్ రేంజ్కి బయట కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాయి. సో ఇక జనరల్గా స్టూడెంట్స్ అనేది ఇప్పుడు ఎంబీఏ పీజీ కంటే ఎంబీఏకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ అనేది స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. ఈ రీజన్ వల్ల, ఫీజెస్ పెంచడం వల్ల. అలాగే బయట వేరే కాలేజెస్ అదే ప్రైస్ రేంజ్కి, అదే ఫీ రేంజ్కి ఎంబీఏ ఆఫర్ చేయడం వల్ల ఇక్కడైతే అడ్మిషన్లు తగ్గిపోయాయి. సో అదొక రీజన్ మా కాలేజ్ నుంచి పీజీ అయితే యూనివర్సిటీ రిటర్న్ తీసుకోవడానికి. సో ప్రజెంట్ అయితే సాయి కిరణ్ బండారి గారు పీజీ కోర్సెస్ అయితే మా కాలేజ్లో లేవు. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.